నమస్తే అండి, నేను మీ అశ్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి? ముందుగా మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మీరు చూసినట్టయితే నేను జపం చేస్తూ మన సాధననైతే మొదలు పెట్టానండి. జపమాలలో మనందరికీ 108 బీట్స్ ఉంటాయని అందరికీ తెలుసండి. ఈ 108 ఎలా మన యోగాకి రిప్రజెంట్ చేస్తుందో నేను చెప్తాను. ఏం లేదండి, 1వ నెంబర్ వచ్చేసి పరమాత్ముడు ఒక్కడే అని మనం అంటాం కదండి. 1వ నెంబర్ పరమాత్ముడు కదండి. అలాగే 8వ నెంబర్ని మనము పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనస, బుద్ధి, అహంకారం, ఈ 5 ఇంకా 3ని కలిపితే 8 అండి. అలాగే 0 ఏమో దీని యొక్క కలయిక అండి. ఇక్కడ మనము 1వ నెంబర్ని శివుడిని, అలాగే 8వ నెంబర్ని శక్తిని, ఆ రెండింటిని కలయిక 0 నెంబర్ని మనము తీసుకోవచ్చు. యోగా కూడా ఏంటండి? యూనియన్. మనము పరమాత్ముడికి దగ్గరగా ఉండటం, అలాగే కలయిక సంబంధం మనము హైయెస్ట్ పొటెన్షియల్ కి తెచ్చుకోవటానికి యోగా సాధన అయితే చేస్తాము. కాబట్టి జపమాలం చేసేటప్పుడు మనము 108 బీట్స్ అందుకే ఉంటాయి. కాబట్టి మనము ప్రతిరోజు జపమాల చేస్తూ దేవుడికి దగ్గరగా ఉన్నాము. అలాగే యోగా సాధనాన్ని కూడా కలిసి చేద్దాం. ఇవాళ మన సాధనాన్ని చిన్న చిన్న వార్మప్స్ చేస్తూ సాధనానైతే స్టార్ట్ చేద్దామండి. ఆసన సాధనాన్ని ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, యాంకిల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు ఫ్లెక్స్ చేయండి. ఈ మూమెంట్ ని మనము కలిసి కొన్నిసార్లు అయితే చేద్దామండి. చాలా మందికి యాంకిల్లో స్టిఫ్నెస్ అన్నది ఉంటుంది. ఈ మూమెంట్స్ చేయటం వల్ల స్టిఫ్నెస్ అన్నది తగ్గుతుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈసారి యాంకిల్ రొటేషన్ అయితే చేద్దాము. ముందుగా నేను కుడి వైపున తీసుకెళ్తూ తర్వాత ఎడమ వైపున తీసుకెళ్తున్నాను. శ్వాస కూడా యాంకిల్ని పైకి తీసుకెళ్తున్నప్పుడు శ్వాసని తీసుకోండి, కిందికి తీసుకొచ్చేటప్పుడు శ్వాసని వదలండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా 2 యాంకిల్స్ ని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ 2 మోకాలని కింద వైపున పుష్ చేయండి. అప్పుడు మనము ఈ మజిల్స్ ని కాంట్రాక్ట్ చేస్తాము. అబ్జర్వ్ చేస్తూ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్తూ శ్వాసని వదిలేటప్పుడు ముందుగా కుడి వైపున వెళ్తూ మళ్ళీ ఎడమ వైపు నుంచి పైకి లిఫ్ట్ అవ్వండి. మీ సీట్ ని పైకి ఎత్తకుండా అక్కడే టార్సో రొటేషన్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఎక్సలేషన్ తో ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము.
మెల్లగా పైకొచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ ని అప్ చేయండి. అలాగే మీరు చూసుకున్నట్టయితే 2 చేతులు మన చెవికి ఎంత దగ్గర అయితే అంత దగ్గర వచ్చేటట్టు స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు విపరీత వీరభద్రాసన. ముందుగా చూద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్ కి వద్దాము. 2 కాళ్ళు మోకాళ్ళు దగ్గరగా పెడుతూ 2 కాళ్ళ పైన ఈక్వల్ గా మీ వెయిట్ ని డిస్ట్రిబ్యూట్ చేయండి. ఒకసారి శ్వాసని తీసుకుంటూ శ్వాసని కంప్లీట్ గా వదలండి. ఈసారి నేను నా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళానండి. అలాగే కుడి కాళ్ళు ముందల వైపున ఫేస్ చేస్తుంది. ఎడమ కాళ్ళు నేను స్లైట్ గా లోపల వైపున పెట్టాను. అలాగే ఎడమ చేతిని ఎడమ కాళ్ళ పైన పెట్టండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని చిన్ముద్రలో పెట్టండి. బొటన వేలు చూపుడు వేలని నేను ఇలా పైకి రేస్ చేస్తున్నాను. ఇక్కడ మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని బెండ్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. అంటే ఇక్కడ మనము బ్యాక్ ఆర్చ్ చేయట్లేదండి, లాటరల్ గా మనము సైడ్ స్ట్రెచ్ ని చేస్తున్నాము. మళ్ళీ మెల్లగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి ముందుగా చేతులని రిలాక్స్ చేసి తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసన మీరు చేసినప్పుడు ఎక్కువగా మనము కాళ్ళ పైన ప్రెషర్ పెడతామండి. కాబట్టి లెగ్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి వీరభద్రాసన చాలా ఉపయోగపడుతుంది. ఏ వీరభద్రాసన అయినా వీరభద్రాసన సిరీస్ అన్ని మనము ఈజీగా చేయొచ్చు. అలాగే ఈ ఆసన చేయటం వల్ల మనకి ఇక్కడ సైడ్ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుందండి. ఇక్కడ నేను చెప్పినట్టు బ్యాక్వర్డ్ బెండింగ్ లేదండి, సైడ్ స్ట్రెచ్. కాబట్టి సైడ్ ఫ్యాట్ ని రెడ్యూస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ భాగంలో కాంట్రాక్షన్ అవ్వటం వల్ల కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి, శిశుపాలాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలి. నేను ఒక వైపున తిరుగుతాను, మనకి ఈజీగా అర్థం అవుతుందండి. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటాము. చూడండి, కాళ్ళ వేలు నా వైపున ఫేస్ చేస్తుంది. అలాగే హ్యాండ్స్ ని సైడ్స్ కి పెడుతూ స్ట్రైట్ గా కూర్చోవాలి. ముందుగా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాళ్ళని కుడి మోచేతు దగ్గర పెడుతున్నాను. అలాగే ఎడమ మోకాలని ఎడమ మోచేతి దగ్గర పెట్టాలండి. అలాగే కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరికి తీసుకోండి. అలాగే వెన్నుముకని ఇలా కాకుండా స్ట్రైట్ గా ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఎడమ మోకాలని ఎడమ వైపున తీసుకెళ్తామండి, శ్వాసని వదులుతూ. అలాగే వెనకాల వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు వెనకాల వైపున వెళ్ళటానికి చూడండి. మెల్లగా ఎడమ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి శిశుపాలాసన. ఈ ఆసన చేసేటప్పుడు చాలా మందికి కష్టంగా ఏముంటుందంటే అండి, కాళ్ళని మోచేతుల దగ్గర పెట్టడం, తర్వాత కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి మన ఛాతీ దగ్గర పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ట్రై చేయండి, మీకు ఎక్కడి వరకు పాసిబుల్ ఉందో అక్కడ వరకు చేయండి. మెల్లమెల్లగా మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. దానివల్ల మనము ప్రాపర్గా ఆసనాన్ని అయితే చేయగలుగుతాం. అలాగే గుర్తు పెట్టుకొని వెన్నుముకని ఇలా కాకుండా స్ట్రైట్గా ఉంచి సైడ్ ప్రతిసారి ఎక్సలేషన్తో సైడ్ తీసుకెళ్ళండి. దానివల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ఈ ఆసన చేయటం వల్ల చాలా మందికి సయాటికా ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళకి చాలా రిలీఫ్ ఇస్తుంది. లెగ్ కి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చేస్తూ మనము 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, రాంగ్ పోస్చర్లో చేస్తాను అంటే నేను వెనక్కి తిరగకుండా చేస్తానండి. చూడండి, ఇంతవరకే వెళ్ళగలుగుతున్నాను. అదే నేను వెనకాల చూస్తే ఇంకొంచెం హిప్ అన్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మర్చిపోకుండా వెనకాల వైపున చూడండి. మెల్లగా నీస్ ని ట్యాప్ చేస్తూ 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి శిశుపాలాసన. మనము ఎక్కువగా ఎమోషన్స్ అన్నవి హిప్ రీజియన్ లో స్టోర్ చేస్తాము అని చెప్పాను కదండి. హిప్ ఓపెనింగ్ ఆసనాలు చేయటం వల్ల స్పిరిచువల్ గా మనము ఎమోషన్స్ అయితే తీస్తాము. మీరు ఆసన చేసేటప్పుడు మూమెంట్ ఎక్కడ అవుతుందో కాన్షియస్ గా ఉంటూ చేయండి. మనకి చాలా స్ట్రెస్ రిలీఫింగ్ గా ఉంటుంది. తర్వాత చేయబోయే ఆసన పేరు అధోముఖ స్వనాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను. దీనివల్ల కూడా మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. ముందుగా చూద్దాము ఆసనాలో ఒక చిన్న వేరియేషన్. ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి
ముందుగా నేను ఫలకాసనాలోకి అయితే వస్తానండి. ముందుగా మీ చేతులని మంచిగా స్ప్రెడ్ చేయండి. అలాగే వ్రిస్ట్ ఇంకా హ్యాండ్ ఒకటే లైన్ లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే ముందుకి చూడటానికి ట్రై చేయండి. ఈసారి శ్వాసని వదిలేటప్పుడు హిప్ ని మనము పైకి రేస్ చేస్తూ ఛాతీని ఎంత అయితే అంత కాళ్ళకి దగ్గరగా తీసుకెళ్తాము. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. తర్వాత కుడి మోకాళ్ళని బెండ్ చేస్తూ మనము కుడి మోకాలతో పెద్ద పెద్ద సర్కిల్స్ అయితే చేయటానికి చూడండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేస్తాము. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఇలా చేస్తారండి. అలా కాదు, మోకాలని ఇలా పైకి తీసుకెళ్తూ మళ్ళీ కింద తీయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి అధోముఖ స్వనాసన. ఈ ఆసనం మనము చేసినప్పుడు మనకి ఎక్కువగా ఇన్వర్జన్ ఆసన కాబట్టి హెడ్ లో చాలా ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది జరుగుతుంది. కాబట్టి హెయిర్ రీగ్రోత్ అవ్వాలన్నా, ఫేస్ లో గ్లో రావాలన్నా ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. అలాగే హ్యాండ్స్ మీద మనం వెయిట్ పెడతాం కాబట్టి హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఇక్కడ మనము చూసినట్టయితే అధోముఖలో మనకి వెనకాల ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఇక్కడ మనము కాళ్ళని ఫోల్డ్ చేసి సర్కిల్స్ గీయటం వల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. హిప్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసనాలో ఈ వేరియేషన్ చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కాకపోతే ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ చేసి చేయటం కష్టం. కాబట్టి మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా చేయటానికి చూడండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్ తో పాటు 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చాలా మంది ఇంకో కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇలా ఉండి కూడా చేస్తారండి. అలా ఉండకుండా ఛాతీని పుష్ చేస్తూనే చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శిశువాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో ముందుగా కూర్చుంటూ 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అధోముఖ శ్వానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి.
ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా హిప్ ఓపెనింగ్ ఆసనాలు అనేది చేసాము. అంటే ఆసనాలు కొన్ని వేరియేషన్స్ కూడా ఎక్కువగా హిప్ మీద వర్క్ అయ్యేవి చేసాం కాబట్టి వీటిని గుర్తు పెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చెప్పాను కదా జపం చేయటం చాలా ముఖ్యమని. అలాగే జపమాల ఎలా తీసుకోవాలో చెప్తానండి. స్పర్శ తగిలేలాగా ఎక్కువగా మనకి లావుగా ఉంటే స్పర్శ అన్నది చాలా బాగా తెలుస్తుందండి. కాబట్టి అలాంటి జపమాలని మీరు తీసుకోండి. సన్నవి తీసుకుంటే స్పర్శ అర్థం కాదు, కాకపోతే స్పర్శ తెలుస్తూ మనం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.